ఒకవైపు చక్రవర్తుల పేర్లు ఇచ్చారు, మరోవైపు వారి బిరుదులు ఇవ్వటం జరిగింది. సో గతంలో చాలాసార్లు ఇటువంటి ప్రశ్నలు నాకు తారసపడ్డాయండి పోటీ పరీక్షల్లో. సో కాబట్టి ఒకసారి మీరు గమనిస్తే శ్రీగుప్త, మొదటి చంద్రగుప్త, రెండవ చంద్రగుప్త, సముద్రగుప్త, అదేవిధంగా వారి బిరుదులు ఇవ్వటం జరిగింది. సో గమనిస్తే శ్రీగుప్తుడి యొక్క బిరుదు వచ్చేసరికి ఏంటి అంటే మహారాజా అనే బిరుదు. మొదటి చంద్రగుప్తుడి యొక్క బిరుదు వచ్చేసరికి మహారాజాది రాజా అనేది ఈయన బిరుదు. రెండవ చంద్రగుప్తుడి బిరుదు వచ్చేసరికి విక్రమాదిత్య అనేది రెండవ చంద్రగుప్తుడి బిరుదు. సముద్రగుప్తుడి బిరుదు వచ్చేసరికి ఏంటి అంటే కవిరాజా అనేది సముద్రగుప్తుడి యొక్క బిరుదు. సో మీ ఆన్సర్ వచ్చేసరికి ఏంటి అంటే A2, B1, C3, D4గా మీరు గమనించాలి. రైట్. సో ఈ ఎవరి గురించి మాట్లాడుతున్నాము ఇక్కడ? ఎవరి గురించి మాట్లాడుతున్నాము అంటే భారతదేశ చరిత్రలో ముఖ్యంగా 300 నుంచి 550 మధ్యలో భారతదేశాన్ని ఏకం చేసి పరిపాలించినటువంటి రాజవంశమైనటువంటి గుప్తుల గురించి మనం మాట్లాడుతున్నామండి. సో ఈ గుప్తుల యొక్క రాజధానులు 2 రాజధానులు ఉండేవండి. ఒకటి వచ్చేసరికి ఏంటి అంటే పాటలీపుత్రము, ఇక రెండవ రాజధాని ఉజ్జయిని. సో ఉజ్జయిని ఈ 2 రాజధానులను చూసుకొని సుమారు 250 సంవత్సరాలు భారతదేశాన్ని ఏకం చేసిన పరిపాలించిన రాజవంశంగా వీళ్ళని మనం చెప్తాము. సో ఈ వంశ స్థాపకుడిగా ఎవరిని పిలుస్తాము అంటే శ్రీగుప్తుడిని పిలవటం జరుగుతుంది. సో ఈ వంశంలో స్వతంత్ర పాలకుడిగా ఎవరిని పిలుస్తాము అంటే మొదటి చంద్రగుప్తుడిని పిలవటం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే మహారాజా అనే బిరుదు సామంత రాజులను సూచిస్తుంది అండి. సో శ్రీగుప్తుడు అనే వ్యక్తి కుషానులకు సామంతుడుగా ప్రయాగను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఇక మహారాజాది రాజా అనే బిరుదు స్వతంత్ర పాలకుడిని సూచించటం జరుగుతుంది. సో మొదటి చంద్రగుప్తుడు స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడని మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఇక అదేవిధంగా రెండవ చంద్రగుప్తుడి బిరుదు విక్రమాదిత్యుడు, సముద్రగుప్తుడి యొక్క బిరుదు కవిరాజా. ఈ వంశంలో గొప్పవాడు ఎవరు అంటే సముద్రగుప్తుడు. ఈ వంశంలో చివరివాడు ఎవరు అంటే విష్ణుగుప్తుడు. సో వీరు ఆదరించిన మతం ఏది అంటే హిందూ మతం లేదా వైదిక మతాన్ని వీరు ఆదరించడం జరిగింది. ఈ వీరి కాలంలో వచ్చినటువంటి విదేశీ యాత్రికుడుగా ఎవరిని పిలుస్తారు అంటే చైనా నుంచి వచ్చినటువంటి పాహియాన్ యొక్క గ్రంథం వచ్చేసరికి ఏంటి అంటే ఫోక్ కువోకి అనే గ్రంథాన్ని ఈయన రాశాడు. రైట్. ఒకసారి మనం చూస్తే కవిరాజా అనేటటువంటి ఈ బిరుదు సో సుమారు భారతదేశ చరిత్రలో ఒక 4 చక్రవర్తులకు ఉండటం మీరు గమనించాలి. మొదటి వ్యక్తిగా ఎవరిని పిలుస్తాము అంటే సముద్రగుప్తుడు. కవిరాజా అనే బిరుదు కలిగిన 4 చక్రవర్తులు. మొదటివాడు సముద్రగుప్తుడు. రెండవ వారు ఎవరు అంటే హాలుడు, ఈయన ఆంధ్ర శాతవాహన చక్రవర్తి. అదేవిధంగా మూడవ వ్యక్తి ఎవరు అంటే అమోఘ వర్షుడు, ఈయన రాష్ట్రకూట వంశానికి చెందిన వ్యక్తి. ఇక 4వ వ్యక్తి ఎవరు అంటే పరమార భోజుడు, పరమార వంశానికి చెందినటువంటి రాజపుత్ర రాజు. సో భారతదేశ చరిత్రలో ఈ 4 చక్రవర్తులకు కవిరాజా అనే బిరుదు ఉండటం జరిగింది. సముద్రగుప్తుడిని